హాయ్ గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వన్ షాట్ సిరీస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం తెలంగాణ సోషల్లో ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ చాప్టర్ని. వెరీ లెస్ షార్ట్ టైం అనమాట. ఐ థింక్ 1 అవర్ కంటే తక్కువ టైంలో. అండ్ ఏపీ 10th క్లాస్లో ఎకనామిక్స్లో డెవలప్మెంట్ అనే చాప్టర్ ఉందిగా, అండ్ ఆ చాప్టర్ ఈ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ చాప్టర్ మొత్తం 100% సిమిలర్ కాన్సెప్ట్సే. జస్ట్ తెలంగాణ వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్ కేస్ స్టడీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అంతే, మిగిలిందంతా సేమ్ టు సేమ్. సో ఈ వీడియోని ఏపీ వాళ్ళు చూడొచ్చు, తెలంగాణ వాళ్ళు చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అండ్ ఈ స్మార్ట్ నోట్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో పెట్టేశాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ నోట్స్ అనేది మీకు క్విక్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మామూలుగా ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అని ఒక్కసారి మీరు ఏమన్నా గెస్ చేయండి. జనరల్గా డెవలప్మెంట్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా డిఫైన్ చేస్తారు, అండ్ అందరూ డిఫైన్ చేసేదంతా కరెక్టే, ప్రతి ఒక్కరు చెప్పేది కరెక్టే. సో ముందుగా ఈ డెవలప్మెంట్ అనే చాప్టర్లో మనము ఒక్కొక్కరు ఎలా డిఫైన్ చేస్తున్నారు, వాళ్ళ గోల్ ఓరియంటెడ్లోనే కదా డెవలప్మెంట్ అని చెప్తారు. నా గోల్ నేను ఐఏఎస్ అవ్వడం, ఇదే నా డెవలప్మెంటల్ గోల్. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. బియాండ్ ఇన్కమే కాకుండా ఇంకా ఏమన్నా లైఫ్లో డెవలప్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారా? నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు లైఫ్లో బాగా సెటిల్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకొని మంచి ఎర్నింగ్ చేస్తే హ్యూమన్ డెవలప్ అయినట్ట, లేదా ఇంకా ఏమన్నా అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉండాలనా? వీటన్నిటిని మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. సో ఇక ఆలస్యం చేయకుండా మనం మొదలెట్టేయడం బెటర్. వాట్ డూ వి మీన్ బై డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే జనరల్గా ఇక్కడ నేను ఏ డెఫినేషన్ ఇవ్వకుండా ఏం చెప్తున్నానంటే, ఇట్ ఈస్ థింకింగ్ హార్డ్ అబౌట్ దీస్ క్వశ్చన్స్ అండ్ అబౌట్ ద ప్రాక్టీస్డ్ వే వీ కెన్ వర్క్ టువార్డ్స్ ద అచీవింగ్ దెమ్. ఇట్ ఈస్ ఎ జెన్యూన్లీ కాంప్లెక్స్ టాస్క్. ఇప్పుడే కదన్నా ఎవరన్నా డిఫైన్ చేయగలుగుతానన్నారు, మరి ఇప్పుడే కాంప్లెక్స్ టాస్క్ అంటున్నారంటే ఎస్, డెవలప్మెంట్ని నువ్వైతే ఎలా డిఫైన్ చేస్తావు? నీ లైఫ్లో డెవలప్మెంట్ని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? వేరే ఒకరు అదే చెప్పగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచిగా చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ మంచి శాలరీతో మంచి ఫ్యామిలీ నాకు ఉంటే, మా అమ్మ నాన్నలు అందరూ కలిసి ఆరోగ్యంగా ఉంటే, దీన్ని నేను డెవలప్మెంట్గా డిఫైన్ చేస్తాను. అదే నేను నిన్న అడిగాను అనుకో, వన్ ఆఫ్ ద ర్యాండమ్ స్టూడెంట్ ఏమంటాడంటే, నాకు ఒక కంపెనీని ఫౌండ్ లైక్ కంపెనీకి ఫౌండర్ అవ్వాలని ఉంది, అలా ఒక కంపెనీని పెడితేనే నా లైఫ్లో నేను డెవలప్ అయినట్టు అనేసి డిఫరెంట్గా డిఫైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాట్ ఎసెన్షియల్ థింగ్స్ డూ వీ రిక్వైర్ ఫర్ ద డెవలప్మెంట్? అండ్ ఇన్ డెవలప్మెంట్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎ గుడ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ వాట్? ఒక మంచి ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి మనకు కావాల్సింది ఏంటి? అదే కదా డెవలప్మెంట్. మరి ఏం కావాలి? డబ్బా, ఆరోగ్యమా, ఆనందమా, ప్రశాంతతనా? ఇవన్నీ ఎలా లభిస్తాయి, ఏంటి అనేది ఈ చాప్టర్. ఆల్రెడీ ఈ చాప్టర్ మనం లైవ్లో డిస్కస్ చేసుకున్నాం, బట్ ఫర్ యువర్ క్విక్ రివిజన్ ఈ వీడియోని మీకోసం అందిస్తున్నాను. కెన్ లైఫ్ బి బెటర్ ఫర్ ఆల్? అందరి జీవితము బెటర్గా ఉంటుందా? అందరి జీవితము బెస్ట్గా ఉంటుందా? నిజంగానేనా? రిచ్ పీపుల్, పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ వాళ్ళు, బెగ్గర్సు, లేబర్సు అందరూ సూపర్గా బతికేస్తున్నారా? మన మిడిల్ క్లాస్ వాళ్ళు అందరం అనుకునింది చేసేయగలుగుతున్నామా? లేదు. దానికి కూడా సమాధానం తెలుసుకుంటాం. కెన్ దేర్ బి మోర్ ఈక్వాలిటీ? సొసైటీలో ఈక్వాలిటీ ఉందా? రిచ్ పీపుల్, పూర్ పీపుల్ అనే డిఫరెన్స్ అనేది లేదా? వీటన్నిటికీ ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేను మీకు ఇన్సర్ట్ చేస్తున్నాను, మీరు దీనికి ఆన్సర్ థింక్ చేయాలి. సో డెవలప్మెంట్ అంటే ఏంటంటే ద గోల్స్ విచ్ పీపుల్ వాల్యూ ప్లస్ ద మీన్స్ ఆఫ్ రీచింగ్ దెమ్. అంటే ప్రతి ఒక్కరు నేను అదవ్వాలి, నేను ఇదవ్వాలని అనుకుంటారు, కానీ అది ఎంతవరకు అచీవ్ అయినారు దాన్నే కదా డెవలప్మెంట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఎగ్జామ్కి మీరు 10th క్లాస్లో ఇప్పుడు చేరినారు, పబ్లిక్ ఎగ్జామ్కి ఇంకో 1 year టైం పీరియడ్ ఉంది. ఇప్పుడు మీరు ఎంతవరకు నాలెడ్జ్తో ఉన్నారో, ఒక 2 months తర్వాత ఎంత నాలెడ్జ్తో ఉన్నారో, ఇంకో 2 months తర్వాత ఎంతవరకు నాలెడ్జ్తో ఉన్నారో, దీన్నే కదా డెవలప్మెంట్. మెల్లమెల్లగా మీరు గ్రో అవుతున్నారని చెప్పగలుగుతాము. సో డెవలప్మెంట్ అంటే ఏంటంటే సేమ్ వర్డ్ బట్ మెనీ మీనింగ్స్ వస్తాయన్నమాట. దానికి ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. ఇప్పుడు ఒక ల్యాండ్లెస్ రూరల్ లేబరర్ ఉన్నాడు.
అంటే ఒక పల్లెటూరులో ల్యాండ్ లేని ఒక లేబరర్కి అతనికి ఏం డెవలప్మెంటల్ గోల్ ఉంటుంది, అతనికి ఫీలింగ్ ఏముంటుంది, నాకు రోజు వర్క్ దొరకాలి, రోజు జీతం రావాలి, నా పిల్లలకి మంచి స్కూల్ ఉండాలి, నన్ను ఎవరు సోషల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు, లైక్ నేను పేదవాడిని కదా నన్ను చులకనగా చూడకూడదు అనేసి. అంటే ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు అతను, హీఈస్ ఎక్స్పెక్టింగ్ ప్రోగ్రెస్ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్, ఈచ్ సీక్స్ వాట్ బెస్ట్ ఫుల్ఫిల్స్ దేర్ ఓన్ ఆస్పిరేషన్స్. ఇక్కడ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, ఇతను ఏం కోరుకున్నాడు మనం చూసాము, అతని ఫీలింగ్ లో అది డెవలప్మెంట్ అంటే. మరి ప్రాస్పరస్ ఫార్మర్, ఒక బాగా రిచ్ వెల్తీ ఫార్మర్, బాగా డబ్బున్న బాగా భూస్వామి పల్లెటూర్లలో, అతను నాకు రోజు జీతం కావాలి అని కోరుకుంటాడా, అతని దగ్గర డబ్బు ఉంది, అతను నాకు ఇంకా ఇంకా సంవత్సర ఆదాయం పెరగాలి, నాకు చీప్ లేబర్ దొరకాలి, వర్షాలు బాగా పడాలి, నా పంట ఇంతకుముందు సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువ రాబడిని తేవాలి అని కోరుకుంటాడు. అలానే రెయిన్ డిపెండెంట్ ఫార్మర్స్, ఓన్లీ వర్షం పడితేనే వాళ్ళ పంటకి నీళ్లు వాటర్ ఫెసిలిటీ వచ్చినట్టు. అతని యొక్క డెవలప్మెంటల్ గోల్ ఏంటి, బాగా వర్షాలు పడితే చాలు దేవుడా నాకు పంట వచ్చేస్తుంది చేతికి, ఇంతే అతని డెవలప్మెంటల్ గోల్. నీకు ఏందయ్యా నీ డెవలప్మెంట్ అంటే వర్షాలు పడాలండి, లేదంటే నాకు ఏదన్నా మాకు బోర్వెల్లో నీళ్లు పడినా చాలండి, అంతే, ఇంకేం ఉండదు అతని కోరికలు. అలానే రూరల్ ఉమెన్, పల్లెటూర్లలో ఉండే ఉమెన్, ఆమె యొక్క డెవలప్మెంటల్ గోల్ ఏంటి, ఆమె యొక్క డెవలప్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజెస్లో ఏముంటుంది, రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది, ఫీమేల్స్ ఎక్కువ అంతగా ఫ్రీడమ్ ఉండదు. సో వాళ్ళు ఫ్రీడమ్ని కోరుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఉండే మేల్ పర్సన్ బ్రదరు ఉంటారు, యంగర్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్, వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ని మాకు కూడా ఇస్తే బాగుండు, అంతే వాళ్ళ డెవలప్మెంటల్ గోల్. అండ్ రైట్ టు డిసైడ్ దేర్ ఓన్ లైఫ్, వాళ్ళ యొక్క ఓన్ లైఫ్ని వాళ్ళు డిసైడ్ చేసుకునే స్థితిలో ఉన్నా కూడా చాలు అనేసి. అలానే అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్, సిటీల్లో ఉండే ఉద్యోగం లేని యువత, వీళ్ళ యొక్క డెవలప్మెంటల్ గోల్ ఏంది, మాకు జాబ్ వస్తే చాలు, అంతేనా, సెక్యూర్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. గర్ల్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, అంటే ఒక రిచ్ ఫ్యామిలీ, సిటీలో ఉండే రిచ్ ఫ్యామిలీలో ఉండే ఆడ మనిషి ఏం కోరుకుంటారు, సేమ్ రూరల్ ఉమెన్ లెక్కనేనా, నాకు ఫ్రీడమ్ ఉండాలినే కాదుగా, ఎందుకంటే సిటీలో ఉంది అండ్ షీఈ్ రిచ్, సో ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ డెవలప్డ్ అయి ఉంటారు, లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, సో ఖచ్చితంగా తనకు ఫ్రీడమ్ ఉంటుంది. బట్ స్టిల్ వాట్ షీ విల్ థింక్ దట్ యాజ్ ఎ డెవలప్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్, నేను ఇంకా ఇంకా ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలి, నేను బెటర్ క్వాలిఫికేషన్లోకి రీచ్ అవ్వాలి అనుకోవడమే కదా తన డెవలప్మెంటల్ గోలు. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, ప్రతి ఒక్కరు ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్నే కోరుకుంటున్నారు, ప్రోగ్రెస్నే కోరుకుంటున్నారు వాళ్ళ జీవితంలో, దాన్నే డెవలప్మెంట్ అంటాం. సో ఇప్పుడు డెవలప్మెంట్ని మీరు ఒక ప్రాపర్ డెఫినేషన్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐఎమ్ నాట్ గోన్ టెల్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్, మీ చేతిలో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉంది అండ్ నేను చెప్పిన లైవ్లో కూడా ఉంది, కానీ ఇక్కడ కొత్తగా చూసేటోళ్ళు కావచ్చు, పాతగా చూసేటోళ్ళు కావచ్చు, దిస్ వన్ షాట్ ఈస్ ఫర్ రివిజన్ పర్పస్, రైట్. సో ఖచ్చితంగా మీరు ఓన్గా డిఫైన్ చేయండి నాకు కమెంట్ సెక్షన్లో. అండ్ ఇంకోటి, ఈ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ అని ఇక్కడే చూసుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ అండ్ దే హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ అనమాట. ఈ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు వెన్ గోల్స్ కొలైడ్ అంటే వన్స్ డెవలప్మెంటల్ గోల్, ఒక మనిషి ఏదైతే డెవలప్మెంట్ అని అనుకుంటాడో అది ఇంకొక మనిషికి డెవలప్మెంట్ కాదు, డిస్ట్రక్షన్. ఇతను ఏదైతే ఇలా ఉంటేనే నా లైఫ్ బాగుపడుతుంది అనుకుంటాడో అది జరగడం వల్ల ఇతని లైఫ్ డ్యామేజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎ లాస్ ఫర్ అనదర్ పర్సన్. వన్ పర్సన్స్ గెయిన్ ఈస్ అనదర్ పర్సన్స్ లాస్. ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. ఒక గవర్నమెంట్ ఒక ఫారెస్ట్ని క్లియర్ చేసి అక్కడ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటుంది. గవర్నమెంట్ దాన్ని ఎలా డెవలప్మెంట్గా ఫీల్ అవుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్గా డ్యాములు కడుతున్నందుకు, నెక్స్ట్ ఉండుకొని అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని, నెక్స్ట్ ఉండుకొని డ్యామ్స్ వల్ల వర్షపు నీటిని మనము ఆదా చేయొచ్చు. ఇలా గవర్నమెంట్ థింక్ చేస్తుంది. కానీ అక్కడే ఆ ఫారెస్ట్లోనే నివసించే ట్రైబల్ పీపుల్, అక్కడ నేటివ్ పీపుల్ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం వీళ్ళందరినీ ఎవాక్యువేట్ చేయించేస్తున్నారు. ఖాళీ చేయించడం వల్ల వాళ్ళ నివాస ప్రాంతాల వాళ్ళు కోల్పోతున్నారా, ఇంకోటి ఆ ఫారెస్ట్ని వాళ్ళు పూజిస్తారనమాట దేవతలాగా. సో ఆ ఫారెస్ట్ని కూడా డిఫారెస్టేషన్ చేసేస్తున్నారా. ఇలాగా గవర్నమెంట్ ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటుందో అది కొంతమందికే డెవలప్మెంట్, వీళ్ళకి డెవలప్మెంట్ కాదు కదా.
సో దీన్నే వన్స్ గెయిన్ ఈస్ అనదర్ పర్సన్స్ లాస్. సో డెవలప్మెంట్ ఫర్ వన్ పర్సన్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ అనదర్ పర్సన్. డెవలప్మెంట్ ఫర్ వన్ పర్సన్ కాంట్రడిక్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ అనదర్ పర్సన్. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది. ఇక్కడేముందో చూద్దాం. అట్ టైమ్స్ టూ పర్సన్స్ ఆర్ టూ గ్రూప్స్ సీక్ డైరెక్ట్లీ కాన్ఫ్లిక్ట్. డెవలప్మెంట్ ఫర్ వన్ మే బ్లాక్ డెవలప్మెంట్ ఫర్ అనదర్. ఒకరు ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటారో మిగిలిన వాళ్ళకి అది డెవలప్మెంట్ అనిపించదు. ఫ్రీడమ్ ఇన్ ద హౌస్ హోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎ గర్ల్ ఎక్స్పెక్ట్స్ ద సేమ్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ యాజ్ హెర్ బ్రదర్ అండ్ వాంట్ హిమ్స్ టు షేర్ ద హౌస్ వర్క్. హర్ బ్రదర్ మే నాట్ వెల్కమ్ దట్ చేంజ్. ఆడపిల్ల, ఇంట్లో ఉన్న అమ్మాయి తన బ్రదర్ లెక్కనే తనకు కూడా ఫ్రీడమ్ కావాలి అని కోరుకుంటుంది. తన బ్రదర్ కూడా తనలానే ఇంట్లో ఏ ఏ పనులు చేస్తున్నాడో తన బ్రదర్ కూడా అదే చేయాలి. అన్నో తమ్ముడో, అతను చదువుకుంటే నేను చదువుకుంటా, అతను బయట వెళ్తే నేను బయట వెళ్తా, అలానే నేను ఇంట్లో ఏం పని చేస్తే అతను అదే చేయాలి అంటే ఆ అమ్మాయికి అది డెవలప్మెంట్. కానీ అబ్బాయి ఒప్పుకుంటాడా ఇంట్లో పని చేయడానికి? ఒప్పుకోడు. ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫీలింగ్ ఆఫ్ అదర్ పర్సన్, రైట్? అదొకటి. అదే నీకు గ్లోబల్గా చెప్పాలంటే డ్యామ్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ. మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం. వాటర్ స్టోరేజ్ పెంచుకోవడానికి డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ పవర్ని జనరేట్ చేయడానికి మనం గవర్నమెంట్ న్యూ డ్యామ్స్ని బిల్డ్ చేస్తే బట్ ద రిజర్వాయర్ కెన్ సబ్మర్జ్ ద ల్యాండ్. అక్కడున్న ల్యాండ్ని ముంచేయచ్చు వర్షాలు ఎక్కువ పడినప్పుడు. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది. ట్రైబల్స్, ఫార్మర్స్, వాళ్ళ ల్యాండ్ అనేది దెబ్బతింటుంది. దిస్ ఈస్ కాంట్రడిక్టింగ్ దట్ పీపుల్. ఓకేనా? డన్. నెక్స్ట్ అందుకొని దిస్ క్రియేట్స్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఇరు వర్గాలకి, ఇద్దరు పీపుల్ కావచ్చు, ఇక్కడ చూడండి ఇద్దరు పర్సన్స్, ఇక్కడేమో రెండు గ్రూప్స్. సో ఇద్దరు పర్సన్స్ కావచ్చు, ఇద్దరు వర్గాలకు కావచ్చు, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. డిసైడింగ్ హూజ్ ఇంట్రెస్ట్ కౌంట్. ఇక్కడ ఎవరి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది, ఎవరికి ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు అనేసి. అండ్ ఫైండింగ్ ఏ ఫెయిర్ సొల్యూషన్ ఈజ్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ డెవలప్మెంటల్ క్వశ్చన్. ఆబ్వియస్లీ కొన్ని వందల మంది డిమాండ్ చేస్తే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కొన్ని వేల మంది డిమాండ్ చేసి ఒప్పుకోదు. అదే లక్షల మంది డిమాండ్ చేస్తే ఇంకా డ్యామ్ కన్స్ట్రక్షన్స్ని ఆపేయాల్సి వస్తుంది. అలాగా మెజారిటీ ఆల్వేస్ విన్స్ అన్నట్టు అక్కడ ఎవరు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ కౌంట్ అనేది కనపడుతుంది అనేది ఇక్కడ మ్యాటర్ అన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక చిన్న కేస్ స్టడీ చూద్దాం. ఇంతసేపు మనం రఫ్గా మాట్లాడుకుంటున్నాం. రియల్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే తమిళనాడులో తిరునల్వేలి అనే డిస్ట్రిక్ట్లో కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కడదామనుకునింది గవర్నమెంట్. అది కడదామనుకునే ముందు అసలు ఆ విలేజ్ ఏంటంటే ఒక సముద్ర తీర ప్రాంతం, ఎక్కువగా నావికులు ఉంటారన్నమాట. అంటే సముద్రంలోకి వెళ్ళి ఫిషెస్ని వేటాడే పీపుల్, ఫిషర్మ్యాన్స్ ఎక్కువగా అక్కడ నివసిస్తూ ఉంటారు. అక్కడ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే కుదంకులం న్యూక్లియర్ ప్లాంట్ వల్ల పవర్ని జనరేట్ చేయొచ్చు. సెటప్ జనరేట్ న్యూక్లియర్ పవర్ ఫర్ ద కంట్రీస్ గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్. న్యూక్లియర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి ఆల్టర్నేట్ సోర్స్ మే బి ఎనఫ్ టు మీట్ ద డిమాండ్. ఈ ఎనర్జీ వల్ల మన స్టేట్ యొక్క ఎనర్జీ డిమాండ్ను మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లెయిమ్స్ ఆల్ సేఫ్టీ మెజర్స్ వర్ ఫాలోడ్, ద ప్రాజెక్ట్ గోస్ అహెడ్. ఆల్ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటున్నాం, మేము ఎట్లయినా కట్టాలి, దీనివల్ల మనకు గవర్నమెంట్కి చాలా పవర్ అనేది ఆదా అవుతుంది, క్లీన్ ఎనర్జీని మనం జనరేట్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ అంటాంది. ప్యారలల్గా అక్కడ తిరునల్వేలి డిస్ట్రిక్ట్లో ఉండే ప్రజలు ఏమంటున్నారంటే ఫిషర్ ప్రోగ్స్ ప్రొటెస్టెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ సేఫ్టీ. సేఫ్టీ మెజర్స్ అనేది లేదు, సెక్యూరిటీ మెజర్స్ అనేది ఎప్పుడు మనం సేఫ్టీ మెజర్స్ తీసుకున్నంత మాత్రం అది జరగాలని రూల్ లేదు. ఒకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఏదైనా డ్యామేజ్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యిందంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎంతో హ్యూమన్ లాస్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ రిస్కీ థింగ్ అనేసి వాళ్ళు. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ క్యారీస్ అన్ ఇన్క్రెడిబుల్ పొటెన్షియల్ ఫర్ డిస్ట్రక్షన్, నాట్ జస్ట్ అన్ ఇన్మెన్స్ పవర్. డిస్ట్రక్షన్ కూడా జరగచ్చు. దే డిమాండెడ్ ద కోస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ రేడియో యాక్టివ్ పెరిల్. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉండడం వల్ల అక్కడ రేడియో యాక్టివిటీ, రేడియేషన్ అనేది ఎక్కువైపోవడంతో ఫిష్లు అనేది సముద్ర తీరానికి రాకపోతే మా యొక్క జీవితాలు ఏమవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలానే సైంటిస్టులు, ఎన్విరాన్మెంటలిస్టులు, యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది జరుగుతుందని చెప్పి వాళ్ళు నిరసన. సో వీళ్ళ పరంగా వాళ్ళ పరంగా రెండు అంశాలని మనం చూసుకున్నట్టయితే ఇద్దరి పరంగా డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి, బట్ ఈచ్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్. అవునా? డన్. ఇట్లనే నువ్వు చూసుకున్నట్టయితే ఇంకొక స్టేట్మెంట్ని ఇప్పుడు ఈ
సిస్టర్ని బ్రదర్ని చూసుకున్నావు, అలానే డ్యామ్స్ కన్స్ట్రక్షన్ తీసుకున్నావు, అలానే కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకున్నావు, అలానే రైతులు, ఉమెన్, అన్ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళందరి సినారియో తీసుకుంటే ఫస్ట్ కేస్ స్టడీలో నీకు ఏం అర్థమైంది? డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్. 2 persons, 2 groups, 2 persons అవ్వచ్చు, 2 groups అవ్వచ్చు, దే కెన్ హోల్డ్ ఎంటైర్లీ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్ అనమాట. వాళ్ళు కంప్లీట్లీ ఈచ్ డెవలప్మెంటల్ గోల్ డిఫరెంట్గా ఉంది. ఒక రైతులో డిఫరెంట్, బాగా రిచ్ రైతేమో ఇంకా ఎక్కువ రాబడి కోరుకుంటాడు, పేద రైతేమో అతనికి రోజు పని దొరికితే చాలు అనుకుంటాడు, అలా ఉంటుందన్నమాట. సో దెర్ ఈజ్ నో సింగిల్ ఆర్ యూనివర్సల్ ఐడియా ఆఫ్ ఎ ప్రోగ్రెస్ ఆర్ డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి కేస్ స్టడీలో మనం ఏం తెలుసుకున్నాం? వన్స్ డెవలప్మెంట్ కెన్ హార్మ్ అనదర్, ఇంకొకరి డెవలప్మెంట్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. వాట్ కౌంట్స్ as డెవలప్మెంట్ ఫర్ 1 person మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ అనదర్. ఇట్ మే ఈవెన్ బి యాక్టివ్లీ డిస్ట్రక్టివ్ ఫర్ దెమ్. ఓకేనా? డన్. అలానే ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. హ్యూమన్స్ ఓన్లీ డబ్బు సంపాదించాలనుకుంటారా? డబ్బు ఉంటే చాలు, ఇంకేం వద్దా? ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మీరే నాకు సమాధానం చెప్పండి. నేను నీకు 10 లక్షలు నెలకి జీతం ఇస్తాను, నువ్వు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ అంటే మార్నింగ్ 5 to అంటే 24 అవర్స్లో 22 అవర్స్ పనిచేయాలి, రోజుకు 2 గంటలే నీకు బ్రేక్. 10 లక్షలు నెలకి ఇస్తానంటే నువ్వు చేయగలుగుతావా? నీ ఆరోగ్యం సహకరిస్తుందా? మనం ఒకవేళ అత్యాసపడి ఒక 2 నెలలు చేసినా, ఒక 2 నెలలు ఏంటి, ఒక వారం రోజులు చేస్తే పడిపోతాం కింద. రోజుకు 2 గంటలు స్లీప్ అంటే 24 అవర్స్లో 22 అవర్స్ వర్క్ అంటే. అలాగా ప్రతి మనిషి డబ్బు ఒకటే కోరుకుంటే ఒప్పుకుంటాడుగా, కానీ డబ్బు ఒకటే అవ్వదుగా, ఆరోగ్యం కూడా కావాలిగా, ఇంకోటి ప్రశాంతత కూడా కావాలిగా, ఇంకోటి ఆనందం కూడా కావాలిగా, ఇంకోటి హ్యూమన్ అనే వాళ్ళు ఆల్వేస్ ఎప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో. సో వాళ్ళందరినీ కలవకుండా, వాళ్ళందరినీ చూడకుండా ఒక రోబోట్ లెక్కన పనిచేయాలంటే కుదరదుగా. సో ఇన్కమ్తో పాటు ప్రతి హ్యూమన్ బీయింగ్కి అదర్ గోల్స్ అనేది ఉంటాయన్నమాట. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనా కోరుకునేది మోర్ ఇన్కమ్, బాగా కష్టపడుకొని పనిచేసి మంచిగా జీతం సంపాదించుకోవాలని. బట్ ఇట్ ఈస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్ కాదు కదా. ఎందుకంటే ఈక్వల్ ట్రీట్మెంట్, నన్ను అందరూ సమానంగా ట్రీట్ చేయాలి. మా కంపెనీలో నేను తక్కువ జీతస్తుని, ఇంకొకటి ఎక్కువ జీతస్తుడు, అలా కాకుండా అందరినీ ఈక్వల్ ట్రీట్మెంట్ చేయాలి, నన్ను గౌరవించాలి అని కోరుకుంటామా? ఫ్రీడమ్, నాకు స్వేచ్ఛ అనేది ఉండాలి. ద లిబర్టీ టు చూస్ హౌ టు లివ్, నేను ఎలా బ్రతకాలి, ఎక్కడ బ్రతకాలి అనే ఫ్రీడమ్ అనేది నాకు ఉండాలి. నెక్స్ట్ ఎందుకు సెక్యూరిటీ, స్టడీ, ఎంప్లాయ్మెంట్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్, నా ఉద్యోగం అనేది సేఫ్ ఉండాలి, నేను ఎక్కడైతే ఉంటున్నానో ఇల్లు అక్కడ సేఫ్టీ అనేది ఉండాలి, సెక్యూరిటీ అనేది నాకు ఉండాలి. నెక్స్ట్ రెస్పెక్ట్, డిగ్నిటీ అనేది నాకు, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉండాలి, అందరూ నన్ను గౌరవించాలి, నేను ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి. అంటే జీతంతో పాటు ఇన్ని. ఇంకోటి, నీకు ₹1,00,00,000 ఇస్తాం, నువ్వు అమెరికాకు వచ్చి పని చేయాలి, ఇంకా జీవితంలో ఇండియాకి వెళ్ళకూడదు అంటే నువ్వు ఒప్పుకుంటావా? అమ్మా నాన్నను వదిలి వెళ్ళగలుగుతామా? సొంత ఊరిని వదిలి వెళ్ళగలుగుతామా? అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? అమ్మా నాన్నలకు దగ్గరలో ఉండాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే సూపర్, జీతం పక్కన పెడదాం, జీతం అనేది మోర్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి గోలే. అది కాకుండా అదర్ గోల్స్ ఏంటి? అదర్ గోల్స్ ఏంటి? అమ్మా నాన్నలకు దగ్గరలో, హోమ్ టౌన్కి దగ్గరలో ఉండాలి. నెక్స్ట్ టైమింగ్ అనేది నాకు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేలాగా ఉండాలి, అంతే కదా. 24 గంటలు పనిచేయాలంటే చేయగలుగుతామా? లేదు. అవి కాకుండా ఇంకా ఏముంటాయి చెప్పండి? జాబ్ అనేది నాది సెక్యూరిటీగా ఉండాలి, ఇంకోటి నా జాబ్ వర్క్ ప్లేస్లో నాకు గౌరవం అనేది ఉండాలి, అందరూ నన్ను గౌరవించాలి. ఇలాంటి అదర్ గోల్స్ అనేది ఉంటాయా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. నువ్వు చీ కొట్టు, తూ కొట్టు, జీతం ఇస్తే నేను పని చేస్తానంటే ఒక్కడు కూడా పని చేయడు, అవునా? డన్. అది. సో ఏ జాబ్ విత్ సెక్యూరిటీ అండ్ టైమ్ ఫర్ ఏ ఫ్యామిలీ మే బి వర్త్ మోర్ దెన్ వన్ విత్ ద హయ్యర్ పే. అంటే ఒకరేమో నీకు ఎక్కువ జీతం ఇస్తాను, ఇంకొకడేమో నీకు తక్కువ జీతమే, కాకపోతే నువ్వు నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేంత ఫ్రీ టైం ఉంటుంది, నీకు సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, నీకు ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుంది, నీకు రెస్పెక్ట్ అనేది ఇస్తాము, నీకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఆ హై పేయింగ్ జాబ్ కంటే ఈ లో పేయింగ్ జాబ్ విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్నే 99% ఆఫ్ ద పీపుల్ చూస్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా? డన్. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? పీపుల్ లుక్ అట్ ఏ మిక్స్ ఆఫ్ గోల్స్.
పీపుల్స్ డెవలప్మెంట్ అనేది మిక్స్ ఆఫ్ గోల్స్ తో కూడుకొని ఉంటుంది. ఒకటే కాదు ఎజెండా, ఒకటే కాదు గోలు, మిక్స్. ఇప్పుడు నేను 10th పాస్ అవ్వాలని నువ్వు గోల్ పెట్టుకుంటావు, అది అయిపోయి నాకు అయిపోయింది, నీ డెవలప్మెంట్ ఇంకేం లేదా? చాలా గోల్స్ ఉంటాయిగా. నేను 10th మంచి మార్కులతో పాస్ అవ్వాలి, నేను స్కూల్ ఫస్ట్ రావాలి, నెక్స్ట్ ఎందుకని నేను ఐఐటి జాయిన్ అవ్వాలి, నేను మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఇలా మిక్స్ ఆఫ్ గోల్స్, అవునా? డన్. అలానే ఇప్పుడు దానికి మనం కంట్రీస్ని ఎలా కంపేర్ చేస్తాం? డెవలప్మెంట్ అంటున్నారు సార్, మనుషుల గురించి మాట్లాడుతున్నాం, మరి ఒక దేశం డెవలప్ అయిందని ఎలా చెప్పగలుగుతాం? అసలు ఒక దేశం ఎలా డెవలప్ అవ్వగలుగుతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషికి మిక్స్ ఆఫ్ గోల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటే ఒక దేశం డెవలప్ అయిందని మనం ఎలా చెప్పగలుగుతాం? ఏదన్నా ఒక పర్టికులర్ మెజర్ ఉంటే కదా మనం చెప్పగలుగుతాము. అందరూ నేను డాక్టర్లు అయిపోతానని చెప్పి అనుకోని డాక్టర్లు అయితే ఓకే డెవలప్మెంట్, ఒకడేమో సింగర్ అంటాడు, ఒకడేమో యాక్టర్ అంటాడు, ఒకడేమో డాక్టర్ అంటాడు. ఇలా డిఫరెంట్ ఉంటే నువ్వు ఎలా ఒక కామన్ పాయింట్ను పట్టగలుగుతావు అంటే ఇన్కమ్ అనేది కామన్ పాయింట్. ఆ ఇన్కమ్ని తీసుకుంటే ఇన్కమ్ని కూడా అందరి దేశంలో ఉండే ప్రజలందరి ఇన్కమ్ని యాడ్ చేస్తే నీకు ఎంతో కొన్ని వేల లక్షల కోట్లు వస్తుంది. అలా ప్రతి దేశంది మొత్తం అక్కడున్న పాపులేషన్ ఇన్కమ్ మొత్తాన్ని అడిషన్ చేస్తే కొన్ని వేల లక్షల కోట్లు వస్తుంది. దాన్ని కంపేర్ చేస్తే న్యాయమా? ఎందుకంటే వాళ్ళలో అసలు సంపాదించిన వాళ్ళు ఉంటారు, సంపాదించే వాళ్ళు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, తక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. యూనిఫార్మిటీ లేకపోతే మనం ఎలాగ ఆ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఒక కంట్రీ డెవలప్ అయిందని చెప్పగలుగుతాం? సో అప్పుడే మనకు గేమ్లోకి వచ్చింది యావరేజ్ ఇన్కమ్ అనమాట. యావరేజ్ అంటే ఏంటంటే దేశంలో ఉండే ప్రజలందరి ఇన్కమ్ యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ వేస్తే యావరేజ్గా ప్రతి మనిషి ఎంత సంపాదిస్తున్నాడో ఒక సంవత్సరంలో ఆ దేశంలో అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఒకసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఇన్కమ్, అందరి ఇన్కమ్ని యాడ్ చేస్తావు, ద కంబైన్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ యాడ్ చేసిన తర్వాత దాన్ని డివైడెడ్ బై పాపులేషన్ వేస్తావు. పాపులేషన్తో డివైడ్ చేసినావు అంటే టోటల్ ఇన్కమ్ దిస్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ పీపుల్. దీన్ని వేసుకుంటే నీకేమొస్తుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్నే యావరేజ్ ఇన్కమ్ అంటాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్నే యావరేజ్ ఇన్కమ్ అంటాం అనమాట. దీన్ని కొద్దిగా ఫేర్ మేనర్లో మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకు? వై వీఆర్ టేకింగ్ యావరేజ్? బికాస్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ పాపులేషన్స్. ఒక దేశం మనము డెమోక్రటిక్ పాలిటిక్స్లోనే మాట్లాడుకున్నాం, బెల్జియం పాపులేషన్ దాదాపు 1 కోటి నుంచి 2 కోట్లు. అది మన దేశంలో ఒక స్టేట్ పాపులేషను, అక్కడ దేశం పాపులేషన్తో సమానం. మరి ఆ పాపులేషన్ ఇన్కమ్ మొత్తం యాడ్ చేసేస్తే మన స్టేట్లో ఉండే పాపులేషన్ ఇన్కమ్ యాడ్ చేసిన దానికి సమానం. మన ఇండియా మొత్తం ఇన్కమ్ యాడ్ చేసుకుంటే దానికి దీనికి పొంతన ఎలా ఉంటుంది? పాపులేషన్ వేరు ఉన్నప్పుడు. అర్థమవుతుందా? సో కంపేరింగ్ టోటల్ ఇన్కమ్ టెల్స్ us nothing, we get no information. So but how an average person actually fares, ఓకేనా? అదే యావరేజ్ అనుకో, ఒక సగటు మనిషి యావరేజ్గా సుమారు మోస్తాదు ఇంత సంపాదించగలుగుతాడని చెప్పడానికి ఉపయోగపడుతుంది యావరేజ్ అనమాట. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్నే యావరేజ్ ఇన్కమ్ అంటాం కదా. సో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే పర్ హెడ్, ఒక మనిషి సంవత్సరంలో యావరేజ్గా ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాడు, దీన్ని బేస్ చేసుకొని యుఎన్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2017లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం రిచ్ కంట్రీస్, హై ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్, ఓకేనా? హై ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్. హై ఇన్కమ్ కంట్రీస్ అంటే $12,055 కంటే ఎక్కువ ఒక సంవత్సరానికి ప్రతి మనిషి సంపాదించగలిగితే ఆ దేశంని హై ఇన్కమ్ కంట్రీ అంటాం. అదే ఒక మనిషి సంవత్సరానికి $995 లేదు దానికంటే తక్కువ సంపాదిస్తే, అంటే మీకు ఎలా చెప్పాలి, 12,055 కంటే ఎక్కువ, అలానే 995 కంటే తక్కువ. ఇక్కడ నుంచి ఇదంతా ఏంది? హై ఇన్కమ్ కంట్రీస్. ఇక్కడ నుంచి ఇదంతా ఏంటి? లో ఇన్కమ్ కంట్రీస్. ఇంక ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్, దీన్నే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటాం. అంటే $12,055 లేదా దానికంటే ఎక్కువ ఒక సంవత్సరంలో యావరేజ్గా ఇన్కమ్ ఉంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే దాన్ని హై ఇన్కమ్ కంట్రీస్గా, $995 ఒక సంవత్సరానికి యావరేజ్ ఇన్కమ్గా ఉంటే ఆ దేశాలని లో ఇన్కమ్ కంట్రీస్గా,
ఈ రెండిటికి మధ్యలో ఉండే ఇన్కమ్ ఎక్కడున్నా ఆ దేశాన్ని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటాం. ఇండియా అనేది మిడిల్ ఇన్కమ్ కంట్రీలో ఉందన్నమాట. దాదాపు ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండుకొని 2007 రిపోర్ట్ ప్రకారం $6,000 సంథింగ్ ఉందన్నమాట యావరేజ్గా. డన్. నెక్స్ట్ ఉండుకొని డిఫరెంట్ కంట్రీస్ని మనం చూసుకుంటే మనకు యావరేజ్ అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది అనమాట. సేమ్ యావరేజ్, వెరీ డిఫరెంట్ లైఫ్స్. ఇక్కడ కంట్రీ ఏ అనేది గ్రీన్ కలరు, కంట్రీ బి అనేది ఎల్లో కలరు. కంట్రీ ఏ సిటిజన్ 1, ఒక కంట్రీ ఏలో సిటిజన్ 1, సిటిజన్ 2, సిటిజన్ 3, సిటిజన్ 4, సిటిజన్ 5. అలానే కంట్రీ బి సిటిజన్ 1, సిటిజన్ 2, సిటిజన్ 3, సిటిజన్ 4, సిటిజన్ 5. సో దీంట్లో 5 సిటిజన్స్ని తీసుకుంటావు. ఈచ్ ఇన్కమ్ ఆఫ్ 10,100 per month. ఎట్ దే ఆర్ వర్డ్స్. ఓకేనా? ఏంటి? కంట్రీస్ ఏ అండ్ బి హ్యావ్ 5 సిటిజన్స్ ఈచ్ అండ్ అన్ ఐడెంటికల్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 10,100. అంటే మీరు బాగా గమనిస్తే ఈ కంట్రీ ఏ అందరి డబ్బు యాడ్ చేసిన యావరేజ్ ఇన్కమ్ 10,100 వస్తుందంట. కంట్రీ బి ఇన్కమ్ చూసుకుంటే ఈడొక్కడే ఉంది, మిగిలినంతా ఎక్కడ జీరోకి దగ్గరలో ఉంది. వాళ్ళ ఇన్కమ్ యాడ్ చేసుకున్నా కూడా నీకు 10,100 వస్తుంది. ఇప్పుడు నీకు ఎర్రర్ అర్థం అవ్వట్లే. యావరేజ్ ఇన్కమ్ లో కూడా ఒక ఫ్లా ఉందా? ఇక్కడ నలుగురు సంపాదించకుండా వాడొక్కడే సంపాదిస్తే యావరేజ్ ఏమో 10,000. అంటే వీళ్ళందరూ 10,000 సంపాదిస్తున్నారు అసలు. అలానే ఇక్కడ చూస్తే అందరూ సమానంగా సంపాదిస్తున్నారు, వాళ్ళ యావరేజ్ తీసుకుంటే 10,000 వస్తుంది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందంటే ఇప్పుడు కంట్రీ ఏ తీసుకుంటే ఇన్కమ్ క్లస్టర్ నియర్ ద యావరేజ్, నో బడీ ఈజ్ వెరీ రిచ్, నో బడీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పూర్, వెల్త్ ఈస్ షేర్డ్ ఈక్వల్లీ. కాబట్టి యావరేజ్గా వాళ్ళు ఇంత సంపాదిస్తారని చెప్పొచ్చు. కానీ కొన్ని దేశాల్లో అందరూ చూడు 4 సిటిజన్స్ ఎర్న్స్ జస్ట్ 500 రూపీస్. సంవత్సరానికి 500 రూపాయలు సంపాదిస్తారు నలుగురు. వీడొక్కడే 48,000 సంపాదిస్తున్నాడు, కానీ దానికి యావరేజ్ మాత్రం 10,100. వీళ్ళు నలుగురు సంపాదించేది 500. 500 ఎక్కడ? 10,100 ఎక్కడ? అర్థమవుతుందా? యావరేజ్ అనేది దెర్ ఈస్ ఎ ఫ్లా. సో ఓన్లీ యావరేజ్ కన్సిడర్ చేసుకొని మనం ఒక దేశం డెవలప్ అయింది అన్నామంటే దట్స్ నథింగ్, వేస్ట్ ఆఫ్ టైం. సో డెవలప్మెంట్ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీదనే బేస్ చేసుకోకుండా మరి ఏ ఏ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఆ దేశం డెవలప్ అయింది, డెవలప్ అవ్వలేదు మనం చెప్తామంటే చెప్పే ముందు ఇన్కమ్ అనేదే సరిపోదు అని అయితే మనకు అర్థమవుతుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇక్కడ రిచెస్ట్ బై ఇన్కమ్ అనేది దట్ డజంట్ మీన్ లైక్ మోస్ట్ డెవలప్డ్. అంటే ఏదన్నా ఒక దేశం లేదా ఏదన్నా ఒక రాష్ట్రం, ఒక స్టేట్ ఇన్కమ్ వైజ్ టాప్ లో ఉందంటే దాని మీనింగ్ అది ఫుల్లీ డెవలప్డ్ అని కాదు. బాగా గమనిస్తే హర్యానా ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది. 2011-12 సెన్సస్ ప్రకారం హర్యానాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి యావరేజ్ గా హర్యానాలో ఉండే ప్రజలు 1,80,174 1,80,174 రూపీస్ యావరేజ్ గా సంపాదిస్తే, హిమాచల్ ప్రదేశ్ లో 1,49,028 రూపీస్ యావరేజ్ గా సంపాదిస్తే, బీహార్ లో 34,049 రూపీస్ 34,409 రూపీస్ యావరేజ్ గా సంపాదిస్తే, ఈ మూడింటిని చూస్తే హర్యానాలో 1,80,000 రూపీస్ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఎక్కువ. కాబట్టి ఇన్కమ్ వైజ్ వీళ్ళే రిచెస్ట్. అంటే డెవలప్డేనా అనే దానికి ఇంకో ఎగ్జాంపుల్స్ ఫ్యాక్టర్స్ చూస్తే హర్యానాలో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఏమో 33 ఉంది. అసలు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటి? ఒక సంవత్సరంలో ఇప్పుడు ఒక రాష్ట్రంలో, హర్యానా అనే రాష్ట్రంలో పుట్టే ప్రతి 1000 మంది పిల్లల్లో హర్యానాలో చాలా మంది పుడతారు గైస్. ఒక సంవత్సరంలో చాలా మంది పిల్లలు పుడతారు. 1000 బ్యాచ్లుగా డివైడ్ చేసినాం అనుకో. అలా ప్రతి 1000 మందిలో పుట్టిన తర్వాత 1 year కూడా బ్రతకక ముందే చనిపోయిన పిల్లలు ఎంతమంది అంటే ప్రతి 1000 మందిలో 33 మంది చనిపోతున్నారు. దాని మీనింగ్ ఏంది? హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ బాగాలేదనే కదా, డబ్బు మాత్రం బాగా సంపాదిస్తున్నారనే కదా, కానీ హెల్త్ ఫెసిలిటీస్ అనేది సరిగ్గా లేదనే కదా. ప్రతి 1000 మందిలో, మొత్తం రాష్ట్రం మొత్తానికి 33 కాదు, 1000లో 1000 మందిలో 33 మంది చనిపోతున్నారు. 1000 మందిలో 33 మంది చచ్చిపోతున్నారు ఆ రాష్ట్రంలో 1 year కూడా ఏజ్ ఫినిష్ చేసుకోకుండానే. ఆ లెక్కన బీహార్లో 38, హిమాచల్ ప్రదేశ్లో 25. దాంతో పోల్చుకుంటే హిమాచల్ ప్రదేశ్ హెల్త్ పరంగా డెవలప్ అయిందా? హిమాచల్ ప్రదేశ్ ఇన్కమ్ పరంగా సెకండ్ ప్లేస్ లో ఉన్నా హెల్త్ పరంగా బెటర్మెంట్ లో ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ నెంబర్ ఎంత తక్కువ ఉంటే అంత డెవలప్డ్ హెల్త్ పరంగా. నెంబర్ తక్కువ ఉంటే 1000 మందిలో 25 మంది చనిపోయినారు. ఇక్కడ 1000 మందికి 38 మంది చనిపోయినారు.
సో 25 అనేది ఇది రెండింటికంటే చిన్న నెంబర్ కాబట్టి, అంటే తక్కువ మంది చనిపోతున్నారంటే హెల్త్ బాగుంది అని అర్థం. అలానే లిటరసీ రేట్ తీసుకో. లిటరసీ రేట్ అంటే 6-7 వయసు ఫినిష్ చేసుకున్న, 6 ఏళ్ల వయసు 7 ఏళ్ల వయసు ఫినిష్ చేసుకున్న పిల్లలు ఎవరైనా కూడా చదవగలిగిన, రాయగలిగిన వాళ్ళని లిటరేట్స్ అంటారు. చదవగలిగిన, రాయగలిగిన వాళ్ళని లిటరేట్స్ అంటారు. సో హర్యానాలో 77% మంది లిటరేట్స్. లిటరసీ రేట్ ఎంత? 77%. హిమాచల్ ప్రదేశ్లో 84%, అంటే అంతమంది చదువుకున్న వాళ్ళు, రాయగలుగుతారు, చదవగలుగుతారు. బీహార్లో 64%. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? ఇన్కమ్ వైజు హర్యానా టాప్లో ఉన్న, ఎడ్యుకేషన్ వైజు హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉందా అంటే హిమాచల్ ప్రదేశ్ ఇన్కమ్ వైజే సెకండ్ ప్లేస్లో ఉంది. హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అంటే హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది. అలానే నెట్ అటెండెన్స్ రేషియో, ఒక రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు స్కూల్స్కి అటెండ్ అవుతున్నారు, 25-26 ఏజ్ లోపల ఉన్న పిల్లలు, చదువుకోవాల్సిన వాళ్ళే కదా డిగ్రీ వరకు. సో వీళ్ళందరూ ఎంతమంది అటెండెన్స్ రేషియో ఉంది, స్కూల్స్కి కాలేజీలకి వెళ్తున్నారు, ఆ పర్సంటేజ్, అంటే వెళ్తున్నారు అంటే చదువు ఉన్నట్టే కదా. సో అక్కడ చూసుకుంటే హర్యానాలో 61% మాత్రమే నెట్ అటెండెన్స్ రేషియో స్కూల్స్లో ఉంటే, 67% హిమాచల్ ప్రదేశ్కు ఉంది, 43% బీహార్కు ఉందన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇన్కమ్ పరంగా, మళ్ళీ చెప్తున్నా, ఆదాయం పరంగా హర్యానా టాప్లో ఉంది అంతే. కానీ హెల్త్ పరంగా, స్కూలింగ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ప్రతి దాంట్లో అది సెకండ్ పొజిషన్లో ఉంది. కానీ ఆదాయం పరంగా హిమాచల్ ప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంటే, అన్ని ఫ్యాక్టర్స్లో హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏ స్టేట్ డెవలప్డ్? ఈ 3 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం డెవలప్డ్? ఆబ్వియస్లీ హిమాచల్ ప్రదేశ్. బికాజ్ ఇన్కమ్లో ఎర్రర్ కూడా ఉంటుంది. ఎవడు సంపాదించకుండా ఒకడే సంపాదించిన యావరేజ్ 10,100 వస్తుందంటే అందరూ 10,100 సంపాదించినట్ట లేదు కదా. అలాగా కాబట్టి మనం ఈ గోల్స్ అన్నింటినీ చాలా సిన్సియర్గా కన్సిడర్ చెయ్యాలన్నమాట. ఓకేనా? డన్. నెక్స్ట్ తీసుకుంటే పబ్లిక్ ఫెసిలిటీస్. వై మనీ అలోన్ ఫాల్స్ షార్ట్? ఈ డబ్బు ఒకటే కాకుండా, డబ్బుతో పాటు డబ్బు చేయలేనిది ఏంటి? డబ్బును తగ్గించి, అంటే ఖర్చుని తగ్గించి కూడా మనం డెవలప్ అవ్వాలంటే ఎలాగ? ఖర్చుని తగ్గిస్తేనే కదా గైస్ దేశం డెవలప్ అవుతుంది. ఉన్న డబ్బంతా ఖర్చు చేసేస్తే నీకేమొస్తుంది? నువ్వు సేవింగ్స్లో, బ్యాంక్స్లో పెట్టుకున్నా, సేవింగ్స్ రూపంలో పెట్టుకున్నా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుకున్నా, అదంతా గవర్నమెంట్ దగ్గర నీ డబ్బు సేఫ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆ ఫండ్స్ని యూజ్ చేసుకొని ఇంకా మోర్ ప్రాజెక్ట్స్ చేసి డెవలప్ అవుతుంది. సో డబ్బు అనేది ఎప్పుడు ఉండాలి. ఉండకుండా ఖర్చు చేసేసినా, వృధా అయిపోయినా అది డెవలప్ అవ్వలేదన్నమాట. సో ఒకసారి ఈ పాయింట్స్ చూడండి. ఐ జస్ట్ డ్రింక్ సమ్ వాటర్. ఓకే, ఫర్ మెనీ ఆఫ్ లైఫ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, కలెక్టివ్ ప్రొవిజన్ ఇస్ నాట్ ఓన్లీ బెటర్, ఇట్ ఇస్ ఆల్సో చీపెస్ట్ వే. అంటే ఒక కాలనీ ఉంది, కాలనీలో ఒక గుర్ఖాన్ పెట్టుకుంటారనమాట. గుర్ఖా అంటే తెలుసు కదా, నైట్ టైమ్స్లో సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాడు ఆ కాలనీకి. అతనికి అందరూ నెల తిరిగేసరికి 100 లేదా 1000 ఇచ్చేస్తారు. దీని మీనింగ్ మీకు బాగా అర్థమైతే, ఒక ఇంటికి వాచ్మ్యాన్ పెట్టుకున్నాం అనుకో, వాడికి 10,000 ఇవ్వాలి. అతను ఏం చేస్తాడు? నీ ఇంటికి సెక్యూరిటీ కాస్తాడు. అదే ప్రతి ఒక్క ఇంటికి వాచ్మ్యాన్ పెట్టుకోవాలంటే కష్టం కదా, పేదవాళ్ళు పెట్టుకోలేరు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకోలేరు కదా. అదే ఒక కాలనీ మొత్తం మాట్లాడుకొని అందరూ కొద్దిగా మనీని షేర్ చేసుకొని ఆ ఒక్క సెక్యూరిటీ గార్డ్ని కాలనీ మొత్తానికి పెట్టుకుంటే వీళ్ళందరూ డబ్బును ఆదా చేసుకున్న వాళ్ళు అవుతారా? అవునా? అలానే నేను బైక్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, లేదా ఒక 20-30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 100 రూపాయలు పెట్రోల్ పట్టాలి. అదే నేను బస్ టికెట్ తీసుకుంటే 5 రూపాయల టికెట్ పోను, 5 రూపాయల టికెట్ రాను.
అంటే 10 రూపీస్తో అయిపోయిందా? అంటే దీని మీనింగ్ ఏంది? నేను ఎందుకు బస్సు తక్కువ రేటు? బైక్ కన్నా బస్సు పెద్దదిగా, కానీ ఎందుకు తక్కువ రేటు? ఆ బస్సు నీ ఒక్కడి కోసమే రాట్లా, 100 మంది కోసం వస్తుంది. సో అందరి కోసం నువ్వు ఆ వెహికల్ని షేర్ చేసుకుంటున్నాం అందరం కలిసి, కాబట్టే తక్కువ రేటు. నీకొక్కడికే లగ్జరీగా ఇస్తే ఎక్కువ రేటు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు అలా షేర్ చేసుకున్నావు అంటే నీ ఇన్కమ్ని నువ్వు సేవ్ చేసుకుంటావు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్కమ్ని సేవ్ చేసుకుంటేనే ఆ డబ్బుని ఎత్తిపెట్టుకొని ఒక ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఒక కార్ కొనుక్కోవచ్చు, ఒక మంచి ఐఫోన్ కొనుక్కోవచ్చు, డెవలప్ అవ్వచ్చు లైఫ్లో. అవునా? సో సేవింగ్ చేయాలంటే ఖచ్చితంగా కలెక్టివ్ ప్రొవిజన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కలెక్టివ్గా మనం ఏదైనా కలిసి చేయడం, కలెక్టివ్గా చేయడం వల్ల చీప్ వేలో కూడా పనులు అయిపోతాయి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మనము గవర్నమెంట్ వెహికల్స్ని వాడడం, బస్సులు, ట్రైన్లు ఇలాంటివి వెళ్ళామంటే బెటర్. అదే ర్యాపిడో బైక్లు, ర్యాపిడో, ఊబర్ కార్లు ఇలాంటివి ఎక్కువ కాస్ట్లీ కదా, అలాగా. సో కలెక్టివ్ ప్రొవిజన్ అనేది ఎప్పుడు విన్ అవుతుంది, మనకు ఆదాయాన్ని మిగలబెడుతుంది, డబ్బుని మిగలబెడుతుంది, చీప్ వేలో అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. షేర్డ్ సెక్యూరిటీ. వన్ గాడ్ ఫర్ ద లొకాలిటీ బీట్స్ ఏ గాడ్ ఆన్ ఎవ్రీ హౌస్. ప్రతి ఇంటికి సెక్యూరిటీ ఉండడం కంటే ఏరియా మొత్తానికి ఒకరిని పెట్టుకోవచ్చు. పబ్లిక్ హెల్త్ కేర్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నీకు జ్వరం వచ్చిందనుకో, ఓపీ తీసుకునే దానికి ఒక 200 మాత్రలు అన్ని కలుపుకొని 1000 రూపాయలు అవుతుంది. అదే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నీకు వాళ్ళు చెకప్ చేసి మొత్తం ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్ అన్ని నీకు ఫ్రీగా ఇవ్వడము జరుగుతుంది, లేదా ఒక మినిమం ఒక 100-200 ఫీజుతో అయిపోతుంది. ఇక్కడ నువ్వు మనీని సేవ్ చేసుకున్నవాడు అవుతావు. అండ్ ఇంకోటి వర్కింగ్ పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే పేదవాళ్ళు ఒక ప్రైవేట్ షాప్కి వెళ్ళి, ఒక ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళి, ఒక కిరాణా కొట్టుకి వెళ్ళి ఒక కేజీ బియ్యం కొనాలంటే 50 రూపాయలు 100 రూపాయలు చెప్తారు. అలా ప్రతి ఒక్క రిచ్ పీపుల్ ఏం కొనేస్తారు, పూర్ పీపుల్ అలా కొనుక్కుంటూ ఉంటే డబ్బు ఎప్పుడు సేవ్ చేసుకుంటారు. అందుకే గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి మనం తక్కువ రేటుకే అందించాలి అని చెప్పి కూరగాయలు అంటే అన్నెసెసరీ థింగ్స్ అనమాట, మ్యాండేటరీ ప్రొవిజన్ మనం అందించాలని చెప్పి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టింది. అక్కడ ఏంటంటే పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారు, ఆ రేషన్ కార్డు తీసుకెళ్ళామంటే వాళ్ళు నెలసరి తినాల్సిన బియ్యాన్ని 5 రూపాయలకు 10 రూపాయలకు వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. అలానే ఇంగ్రీడియంట్స్, ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, కందిపప్పు కావచ్చు, చక్కెర కావచ్చు, ఇలాంటివి కూడా ఇంగ్రీడియంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ లెస్ కాస్ట్. షాప్స్లో పోల్చుకుంటే, ప్రొవిజన్ స్టోర్స్లో, కిరాణా కొట్లలో పోల్చుకునే దానికంటే ఇక్కడ చాలా తక్కువ డబ్బుకే మనకు నెలసరి కిరాణా సామాన్లు వచ్చేస్తాయి అన్నమాట. దీనివల్ల మిగిలిన డబ్బుని వాళ్ళు ఆదా చేసి పెట్టుకోవచ్చు, డెవలప్ అవ్వచ్చు. కాబట్టి పబ్లిక్ ఫెసిలిటీ ఆల్వేస్ విన్స్. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది, వాట్ ఇన్కమ్ కెనాట్ బై అలోన్. డబ్బు కొనలేనిది ఏంటి? డబ్బు ఒకటే కొనలేదు. డబ్బు మన దగ్గర ఉంటే ఏమైనా కొనేయచ్చు అంటాం కదా, డబ్బు మన దగ్గర ఉంటే కొనలేనిది ఏంటో తెలిసిన? ఇప్పటికిప్పుడు ఈ ఎండంతా తగ్గిపోవాలి. ఎండలు ఎందుకుంటాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల. లేకపోతే వర్షాకాలంలో ఎండలు ఎందుకుంటాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ జరిగిపోవడం వల్ల మనకు ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నేను ఒక 1 కోటి రూపాయలు ఇస్తాను, గ్రీన్ హౌస్ గ్యాస్ అని తీసేయండి అంటే వెళ్ళిపోతుందా? అవ్వదు. మొత్తం ఒక అడవిని మొత్తం డ్యామేజ్ చేసేసి ఉంటాం ఫ్యాక్టరీస్ కట్టి. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇప్పటికిప్పుడు రేపటికంతా మొత్తం చెట్లు పెద్ద పెద్ద అయిపోయి ఉండాలంటే అవుతాయా? అవ్వవు. సో ఏ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని మనం తీసుకురాలేం ఎంత డబ్బున్నా కూడా. నేను చదువుకొని గొప్ప అవుతా, పెద్ద ఇల్లు కడతానంటామా, కానీ నేను చదువుకొని గొప్ప ఈ గాలిలో ఫ్రెష్ ఆక్సిజన్ని తీసుకొస్తాను నువ్వు అనగలుగుతావా? అనలేవు. సో అది ఏ గ్యారంటీ ఆఫ్ అన్అడల్టరేటెడ్ సేఫ్ మెడిసిన్స్. ఎటువంటి కల్తీ లేని మెడిసిన్స్ కానీ, కిరాణా కానీ నువ్వు డబ్బు ఇస్తే వచ్చేస్తాయా? ఎంత డబ్బున్నా నువ్వు సూపర్ మార్కెట్కే పోవాలి, అక్కడ కల్తీ సామాన్లే కదా ఉంటాయి. నెక్స్ట్, ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఇన్ఫెక్షనస్ డిసీజ్ అన్లెస్ ద హోల్ కమ్యూనిటీ టేక్స్ ప్రివెంటివ్ స్టెప్స్. అందరూ అనుకుంటారు డబ్బుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు అని. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఫుల్ కోట్ల ఆస్తి ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అంబానీ ఫ్యామిలీ కూడా తీసుకో, అనంత్ అంబానీ ఎంతలా ఉంటాడు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనికి లేని డబ్బా, అతను క్యూర్ చేసుకోలేని డబ్బా. సో డబ్బులతో ఆరోగ్యాన్ని కూడా కొనలేము. ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోగలుగుతామే కానీ అనారోగ్య పాలవ్వకుండా మాత్రం డబ్బు అయితే ఆపలేదు. సో మనీ అలోన్ కెనాట్ బై ఆల్ దీస్ థింగ్స్. ఏ గుడ్ స్కూల్. మీ నాన్న లక్షలు పోసి పెద్ద స్కూల్స్ చేర్పించగలుగుతాడే కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని అతను ఎక్స్పెక్ట్ చేయగలుగుతాడా? కొన్ని స్కూల్స్లో ఎలా బయట ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఎన్ని లక్షలు పెట్టినా అక్కడ మాత్రం చదువు అనేది గవర్నమెంట్ స్కూల్లో చెప్పే బుక్లోనే ఉండే కంటెంటే వాళ్ళు చెప్తున్నారు. మనకు అర్థం అవ్వడం ఇంపార్టెంట్, ఎక్కడ అర్థం అవుతుంది అనేది కాదు. సో ఇన్కమ్ అలోన్ కెనాట్ బై ఆల్ దీస్ పాయింట్స్. గుర్తుపెట్టుకోండి 4 పాయింట్స్. ఓకేనా? డన్. నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్
ప్రోగ్రామ్. ఈ బాడీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ యొక్క ఆర్గాన్ అనమాట. అంటే యుఎన్ఓలో చాలా బాడీస్ ఉంటాయి. ఇది ఏంటంటే యుఎన్డిపి అనేది యుఎన్ఓలో బాడీ. ఇది ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అందులో ప్రతి కంట్రీకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఇస్తుంది అనమాట. ఒక నెంబర్ని ఇస్తుంది, కంట్రీని ఆర్డర్ వైజ్ ఇస్తుంది. కంట్రీ 22nd పొజిషన్లో ఉందా, కంట్రీ 20th పొజిషన్, కంట్రీ 1st పొజిషన్, 2nd పొజిషన్, అలాగా. ఆ పొజిషన్ దేన్ని డినోట్ చేస్తుందంటే ఇట్ ఈస్ మెజర్ ద పీపుల్, నాట్ ఓన్లీ ఇన్కమ్. ఒక హ్యూమన్ డెవలప్ అయినాడు అంటే వాడికి డబ్బు ఒకటే కాదు. ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఆరోగ్యం కూడా కావాలి, డబ్బు ఒకటే కాదు. చదువు కూడా కావాలి, డబ్బు ఒకటే కాదు. మనశ్శాంతి ఉండాలి, డబ్బు ఒకటే కాదు. ఫ్యామిలీ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, డబ్బు ఒకటే కాదు. వీటన్నిటిని మనము హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ద్వారా అనలైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో మేజర్గా ఫోకస్ చేసేవి ఏంటంటే ఆరోగ్యం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే ఎంతమంది ఒక సంవత్సరంలో పుట్టిన పిల్లలు బ్రతుకుతున్నారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే ఆ దేశంలో ప్రజలు ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు. ఇప్పుడు లైఫ్ స్పాన్ అంటారుగా, అది ఎలా సార్ చెప్పగలుగుతామంటే యావరేజ్గా మన ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే 68 ఇయర్స్, 68.8 ఇయర్స్ అంటే 68 నుంచి 69 సంవత్సరాలు యావరేజ్గా. అందరూ దానికంటే ముందు చచ్చిపోయేటోళ్ళు ఉంటారు, తర్వాత చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. యావరేజ్గా అన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు. అదే శ్రీలంకలో తీసుకుంటే 100 సంవత్సరాలు కాదు, 75 సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు. నెక్స్ట్ పాకిస్తాన్లో 66 సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు. ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్. హెల్త్ అనేది అన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారంటే ఆరోగ్యం బాగున్నట్టేగా. సో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఆరోగ్యాన్ని మెజర్ చేయడానికి సగటు జీవన లైఫ్ స్పాన్ అనేది ఎంత ఉంది ఆ దేశంలో అనేది కనుక్కుంటారు అనమాట. యావరేజ్, అది యావరేజ్. అలానే ఎడ్యుకేషన్, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ చెప్పానుగా. 25 ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు స్కూల్స్కి ఎంతమంది వెళ్తున్నారు అనేసి. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్, ఆ దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలాగైనా. సో ఒక దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు ఎడ్యుకేషన్ని ప్లస్ హెల్త్ని కన్సిడర్ చేయాలి. ఈ ఎడ్యుకేషన్కి ఏంటి తీసుకుంటున్నారు, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని సంవత్సరాలు స్కూల్స్కి వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, 25 సంవత్సరాల కంటే తక్కువలో వయసు ఉన్న వాళ్ళు అని. తర్వాత హెల్త్ కోసం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత, ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు యావరేజ్గా ఆ దేశంలో, వీటిని కన్సిడర్ చేసి రిపోర్ట్ అనేది ఇస్తారనమాట. శ్రీలంక తీసుకుంటే 11,326 పర్ క్యాపిటల్ ఇన్కమ్, సంవత్సరానికి $11,326 శ్రీలంక సగటు మనిషి సంపాదిస్తున్నాడు. అక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే 75 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతారు, 75 నుంచి 76 లోపు బతుకుతున్నారు. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏంటంటే 11 అన్నమాట. వీళ్ళ ర్యాంక్ ఏంటంటే మొత్తం 189 కంట్రీస్ ఉంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో 189 కంట్రీస్లో దీనికి 76 పొజిషన్, అంటే 76వ కంట్రీ అనమాట ఈ ర్యాంకింగ్లో. ఎందుకు ఈ కంట్రీస్ని తీసుకుందామంటే మన ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు చూడాలి. ఓకేనా, డన్. అలానే ఇండియా తీసుకుంటే $6,353, $6,353, అంటే వీళ్ళకంటే సగమే, అప్రాక్సిమేట్లీ సగం ఆదాయమే మనం చేస్తున్నాం. ఇంకోటి వాళ్ళకంటే తక్కువ సంవత్సరాలే మనం బ్రతకగలుగుతున్నాం. ఇంకోటి వాళ్ళకంటే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ తక్కువ ఉంది. దాన్ని బట్టి మన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో మన ఇండెక్స్ ఎంత, హెచ్డిఐ ఇండెక్స్ ఎంత, 129. 189 దేశాల్లో ఆర్డర్ వైజ్ తీసుకుంటే 1, 2, 3, 4 టాప్ 10 కాదు, టాప్ 50 కాదు, టాప్ 100 కాదు, 129th పొజిషన్లో మనం ఉన్నాం అన్నమాట. దాన్ని బట్టి అర్థమైపోతుందా దేశం ఎంత డెవలప్ అయినా అవని, దేశం ఎంత ఆదాయమైనదని. దేశంలో బ్లాక్ బస్టర్ సినిమాలు 1000 కోట్లు 2000 కోట్లు సంపాదిని, కానీ మనం ఆరోగ్యం పరంగా మనం ఎంత, శ్రీలంక మనకంటే చిన్న కంట్రీ, దానికంటే మనం వెనకబడి ఉన్నట్టు అర్థమవుతుందా. డన్. నెక్స్ట్ అనుకొని బంగ్లాదేశ్ తీసుకో, మయన్మార్ తీసుకో, నేపాల్ తీసుకో, పాకిస్తాన్ తీసుకో, మిగిలిన మన కంట్రీస్ కంటే తక్కువలోనే ఉన్నాయా. కాబట్టి వాళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 138, 147, 148, 149 అలా ఉందన్నమాట. సో శ్రీలంక అనేది ఇండియాలో సగం కంట్రీ, చిన్న ఒక ఐలాండ్ కంట్రీ అయినప్పటికీ ఇన్కమ్ వైజు, హెల్త్ వైజు, స్కూలింగ్ వైజు ఇండియా కంటే టాప్లో ఉంది, ఇండియాని మించిపోయింది. ఓకేనా.
దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఇన్కమ్ అనేదే కాదు. నేపాల్ ఎర్న్స్ అండర్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ ఇన్కమ్. నేపాల్ అనేది ఇండియాలో సగంలో సగం. ఇప్పుడు 6,353 అంటే ఇన్కమ్ తీసుకుంటే దాంట్లో సగం తీసుకుంటే 3,000 అనుకో, 3,000 కూడా లేదు, నియర్లీ హాఫ్ కంటే తక్కువే సంపాదిస్తూ ఉన్నా ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఇండియాలో ఉండే వాళ్ళకంటే నేపాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. బంగ్లాదేశ్లో ఉండే ఆదాయం మనకంటే తక్కువ ఉన్నా మనకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. డబ్బు సంపాదించే ఏం లాభం? బ్రతకలేకపోతే, అనుభవించలేకపోతే. ఇండియా పరిస్థితి అలానే ఉంది. మరి ఇండియాలో ఇన్కమ్ ఒకటే మనం ఎలా కన్సిడర్ చేసి అది డెవలప్ అయిపోయింది అంటాము? కాబట్టి ఇన్కమ్ ఇస్ ఇంట్ ఎవ్రీథింగ్. నేపాల్ అనేది తక్కువ డబ్బు సంపాదిస్తున్నా ఇట్ మ్యాచెస్ స్కూలింగ్ అండ్ లైవ్లీహుడ్ మోర్ దెన్ అస్. స్కూలింగ్ కూడా చూసుకుంటే వీళ్ళు 6 వీళ్ళు 6 అన్నమాట. ఓకే, డన్. నెక్స్ట్ తీసుకుంటే డెవలప్మెంట్ యాజ్ ఎ ప్రోగ్రామ్ ఓవర్ టైం. దీంట్లో మనం ఏం మాట్లాడుకోవాలంటే ఇంతసేపు కేస్ స్టడీ లెక్కన మీకు ఇన్ఫర్మేషన్ చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. అసలు హిమాచల్ ప్రదేశ్ అనేది ఒక హిల్లీ రీజన్, కొండలు గుట్టలతో కూడిన రాష్ట్రం అనమాట. స్పేర్స్లీ పాపులేటెడ్, ఎక్కడ దట్టమైన పాపులేషన్ ఉండదు. కొండల గుట్టల ప్రాంతం హిమాలయాస్ దగ్గర, కాబట్టి అక్కడక్కడ పాపులేషన్ ఉంటుందన్నమాట. వెరీ లెస్ డెవలప్డ్ స్టేట్ అని అనొచ్చు. మొత్తం విలేజ్లో ఎక్కువ ఉంటాయి. స్కూల్స్ అనేది కూడా జస్ట్ అక్కడక్కడ ఎక్కడో రేర్గా ఉంటాయి, జస్ట్ ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టు. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉండేది కాదు. ఇది హిమాచల్ ప్రదేశ్ యొక్క సినారియో ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ అట్ ఇండిపెండెన్స్ Himachal Pradesh had very low levels of education, much like most of India. Very low level of education ఉండేది. టర్నింగ్ పాయింట్ ఏం జరిగిందంటే గవర్నమెంటు మరియు ప్రజలు అందరూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చుకోవాలి వాళ్ళ పిల్లల కోసము అనేసి డిసైడ్ అయినారు. గవర్నమెంటు హామీ ఇచ్చింది ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా బెటర్మెంట్గానే మనం చేసుకోగలిగితే మన పిల్లలు బాగా చదువుకోగలిగితే వాళ్ళు బాగా మంచి జాబులు తెచ్చుకొని బయట వెళ్ళి బాగా సంపాదించగలిగి మళ్ళా రాష్ట్రానికే కదా పంపిస్తారు అమ్మా నాన్నలకి. అలా రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితేనే మనం డెవలప్ అవుతున్నాము అని అర్థము. హెల్త్ పరంగా అన్నింటినీ డెవలప్ చేసుకోవచ్చు అని ఇంత డీప్ ఆలోచించి ఎడ్యుకేషనే దేనికైనా మేజర్ ఫ్యాక్టర్ అని వాళ్ళు ఎడ్యుకేషన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు, ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నారు అన్నమాట. అలా చేయడం వల్ల మేజర్ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేసింది ఇందాక చెప్పాను. ఏంటంటే చెప్పాలి కదా, మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే నేరో మైండెడ్నెస్. ఉమెన్ అనేవాళ్ళు బయట రాకూడదు, ఉమెన్స్కి ఎక్కువ పార్టిసిపేషన్ ఉండకూడదు, ఆడవాళ్ళు ఎక్కువ చదువుకోకూడదు, వాళ్ళు జాబ్ చేయకూడదు. ఇటువంటి నేరో మైండెడ్ కల్చర్ ఉండేదన్నమాట హిమాచల్ ప్రదేశ్లో. ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా మోటివేట్ చేసి మనం చదువుకోవాలి, మనం బాగుపడాలని గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసిందో హిమాచల్ ప్రదేశ్లో మేజర్ ఫోర్ కీ యాక్షన్స్ వల్ల హిమాచల్ ప్రదేశ్ యొక్క రూపురేఖలే మారిపోయిందనమాట. అదే ఫ్రీ యాక్సెసిబుల్ స్కూలింగ్. పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, రూరల్ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో చదువు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి డబ్బు పెట్టడం కంటే ఫ్రీగా గవర్నమెంట్ చదువు చెప్తుంది, అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందని చెప్పేసరికి గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఓపెన్ అయ్యేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ స్కూల్లోకి అడుగు పెట్టడం మొదలెట్టాడు. పేరెంట్స్ కూడా వాళ్ళని పిల్లల్ని స్కూల్కి పంపించడం స్టార్ట్ చేశారనమాట. లో జెండర్ బయాస్, అంబిషియస్ గోల్స్ ఫర్ గర్ల్స్ టు చైల్డ్ మొరాలిటీ ఈజ్ లోవర్ దెన్ గర్ల్స్ బట్ బాయ్స్ రేర్ ఇన్ ఇండియా. అంటే తర్వాత ఏం జరిగిందంటే ఆడవాళ్ళను కూడా స్కూల్స్కి పంపించడం, పనులకు పంపించడం మొదలెట్టడంతో జెండర్ ఈక్వాలిటీ అనేది రావడంతో కంట్రీ మొత్తంలోకి హిమాచల్ ప్రదేశ్లో జెండర్ ఈక్వాలిటీ ఎక్కువైంది, ఇన్ఈక్వాలిటీ తగ్గిపోయింది. అలా ఉండడంతో నెక్స్ట్ మినిమం ఫెసిలిటీస్, టీచర్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవన్నిటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక చదువు చెప్పాలంటే ఫెసిలిటీస్ బాగుండాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, క్వాలిటీ టీచర్స్ ఉండాలి, వాళ్ళకి శాలరీస్ మంచిగా ఉండాలి. వీటి మీద ఫోకస్ చేసింది అనమాట. మరి డబ్బు ఎక్కడుంది? పేద స్టేట్ కదా అంటే ఉన్న డబ్బు మొత్తాన్ని వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్ మీదే ఖర్చు పెట్టారనమాట. నెక్స్ట్ అనుకోండి ఎంపవర్డ్ ఉమెన్, జాబ్లెస్ ఉమెన్స్కి జాబ్ కల్పించడాలు, వాళ్ళను కూడా బయటకు వచ్చి పని చేసుకోవడానికి ఆ ఫ్రీడమ్ ఇవ్వడాలు, ఇది కూడా బూస్టప్ చేసింది అనమాట. మెనీ హిమాచల్ ఉమెన్ వర్క్ అవుట్ సైడ్ ద హోమ్, ఆర్ సెల్ఫ్ రిలయంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ ద సేమ్ ఫర్ డాటర్స్. ఓకేనా, డన్. అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారంటే ఎడ్యుకేషన్ మీద, మన ఇండియాలో గవర్నమెంట్ యావరేజ్గా ఒక స్టూడెంట్ పైన
₹1049 ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో. అదే హిమాచల్ ప్రదేశ్లో ఒక్క స్టూడెంట్ పైన ₹2005. అంటే ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్ స్టేట్, ప్రతి రాష్ట్రము యావరేజ్గా ₹1000 ఖర్చు పెడితే ఆల్మోస్ట్ డబుల్ ఖర్చు పెడుతుంది హిమాచల్ ప్రదేశ్లో ప్రతి స్టూడెంట్ పైన అనమాట. సో దీంతో 10 years తర్వాత స్కూల్స్ అనేది హై లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ జరిగి ఈరోజు హిమాచల్ ప్రదేశ్ అనేది మనం ఇందాకే హిమాచల్ ప్రదేశ్ని మనము వేరే 2 స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు నువ్వు చూసినావు, హర్యానాతో పోల్చుకున్నా హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది. అదేంటి, హెల్త్ వైజు, ఎడ్యుకేషన్ వైజు, అటెండెన్స్ స్కూలింగ్ వైజు. అలానే బీహార్ కంటే టాప్లో ఉంది. అది హిమాచల్ ప్రదేశ్లో ఓవర్ 10 yearsలో జరిగిన ఇంప్రూవ్మెంట్ అనమాట. ఓకేనా, డన్. సో ఇది మనము హిమాచల్ ప్రదేశ్ కేస్ స్టడీలో తెలుసుకునింది. కానీ టెక్స్ట్ బుక్లో 2-3 పేజీలు ఉంటుంది, మెంటల్ వస్తుంది, అర్థం కాదు. ఇక్కడ హెడ్డింగ్స్, ఈ హెడ్డింగ్స్ మీరు రాసుకుంటే చాలు. నేను మీకు ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలో, ప్రెజెంటేషన్ ఎలా చేయాలో ఒక వీడియో చేస్తాను. బట్ ఆ వీడియో చేసేంత వరకు నేను ఆగలేకపోతున్నా, టక్ టక్ అని చెప్పేస్తాను. ఇదే ఆన్సర్ రైటింగ్ అనమాట. ఇలా హెడ్డింగ్లు పెట్టి నీట్గా రాసుకుంటావు. ఓకేనా, డన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రోగ్రెస్ వీ కెన్ మెజర్. వాట్ వీ మెజర్డ్ ద ప్రోగ్రెస్. లిటరసీ ఓవర్ టైం. హిమాచల్ ప్రదేశ్ని టోటల్ ఇండియాతో కంపేర్ చేయి. ఇంతసేపు హిమాచల్ ప్రదేశ్లో 10 yearsలో స్కూలింగ్ ఇంప్రూవ్ అయ్యి బాగా డెవలప్మెంట్లు జరిగినాయని చెప్పాం కదా. ఎలాగా ఈ 10 years 2001 నుంచి 2011కి హిమాచల్ ప్రదేశ్ ఇండియాతో కంపేర్ చేస్తే హిమాచల్ ప్రదేశ్లో ఉండే ఫీమేల్స్ 67% లిటరసీ రేట్ ఉందన్నమాట 2001లో. 2011కి వచ్చేసరికి 76% అయింది లిటరసీ రేట్. అంటే చదువుకునే ఉమెన్ 67 నుంచి 76% పెరిగారా, 9% పెరిగారా ఫీమేల్స్, హిమాచల్ ప్రదేశ్లో ఉండే ఫీమేల్స్. అలానే హిమాచల్ ప్రదేశ్లో ఉండే మేల్స్ కూడా ఈ 10 సంవత్సరాల గ్యాప్లో 85% నుంచి 89%కి పెరిగారా. అంటే ఉమెన్స్ ఇంప్రూవ్ అయినారు, ఎడ్యుకేషన్లో ఎక్కువ మంది చదువుకుంటున్నారు, మేల్స్ చదువుకుంటున్నారు. అదే ఇండియాని తీసుకో, 2001లో 54, 2011లో 65, అంటే దాదాపు 11 points పెరిగాయి. ఇండియన్ మేల్స్ తీసుకుంటే 75, 82, దాదాపు ఎన్ని పాయింట్స్ పెరిగాయి, 7 points పెరిగాయి. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఈ రాష్ట్రంలోనే ఇండియా మొత్తానికి అన్ని రాష్ట్రాలు కలిపి 7 points, ఈ ఒక్క రాష్ట్రమే 4 points గెలిచింది, ఈ ఒక్క రాష్ట్రమే 9 points పెరిగింది. సో హిమాచల్ ఉమెన్స్ లిటరసీ రోజ్ ఫ్రమ్ 67% to 96%, విచ్ మీన్స్ 9 points రైజ్ అయింది. ఓకేనా. సో హిమాచల్ ప్రదేశ్ మేల్ ఫీమేల్ లిటరసీ గ్యాప్ is smaller than India's and shrinking clear progress towards the gender equality. అంటే మొత్తం రాష్ట్రంతో పోల్చుకుంటే ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుందో ఒకసారి మీరు గమనించండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్. ఎక్కువ ర్యాపిడ్ 9, 11, 4, 7. మేజర్ ఇంక్రీజ్ ఏమన్నా ఉందా, గ్యాప్ ఏమన్నా ఉందా, లేదు. సో దీని మీనింగ్ జెండర్ ఈక్వాలిటీ అనేది హిమాచల్ ప్రదేశ్లో చాలా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతుంది అనేసి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కీ టేక్అవేస్. అసలు ఈ లెసన్లో మనం ఏం మాట్లాడుకున్నాం, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడైనా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, టైం స్టాంప్ పెట్టి. అప్పుడు నేను చాలా సాటిస్ఫై అవుతాను. లెసన్ అంతా విని వాళ్ళ ఇన్నోవేటివ్గా వాళ్ళు డెవలప్మెంట్ని డెఫినేషన్ పెట్టారు అని. నేను నా రూపేష్ పూతల పట్టు ఛానల్లో మీకు ఈ డెవలప్మెంట్ లెసన్ చేసినా కూడా ఇదే అడిగిన. దాదాపు కొన్ని 100 కమెంట్లు, ప్రతి ఒక్కరు పాపం డెవలప్మెంట్ డెఫినేషన్ పెట్టినోళ్ళే. ఒక్కొక్క కమెంట్ డిఫరెంట్, మీరు వెళ్ళి చెక్ చేయండి మళ్ళీ. ఓకేనా. సో ఈ డెవలప్మెంట్ అంటే నేను చెప్పను కానీ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్, ప్రాస్పరస్ ఫార్మరు, రూరల్ ఉమెన్, అర్బన్ ఉమెన్, అన్ఎంప్లాయిడ్ యూత్, అందరి సినారియో చూసాము. దాన్ని బట్టి మనకు అర్థమైంది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, అవి వాళ్ళు డెవలప్మెంట్గా ఫీల్ అవుతారు. అలానే డెవలప్మెంట్ ఆఫ్ వన్ పర్సన్ అనేది ఇంకొక డెవలప్మెంట్ ఆఫ్ అనదర్ పర్సన్కి కాంట్రడిక్షన్ ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. ఇఫ్ వన్ పర్సన్స్ గెయిన్ మేబీ అనదర్ పర్సన్స్ లాస్. ఓకేనా. దానికి కేస్ స్టడీలు చూసినాం, డ్యాముల కన్స్ట్రక్షన్లు అవి ఇవి చూసినాము. ఆ తర్వాత ఈ డెవలప్మెంట్లో ఇన్కమ్తో పాటు ప్రజలు హ్యూమన్స్ ఇంకేం కోరుకుంటారు, డిఫరెంట్ గోల్స్ ఉంటాయి వాళ్ళకి, మిక్స్ ఆఫ్ గోల్స్. ఎలాగా, మాకు ఇన్కమే కాదు, హెల్త్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఫ్యామిలీ రిలేషన్స్ కావాలి, రెస్పెక్ట్ కావాలి, డిగ్నిటీ కావాలి, ప్రాపర్ జాబ్ సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ
ఇవన్నీ కూడా గోల్సే వాళ్ళకి. డబ్బు ఒకటే కాదు, మంచి జాబ్ ఉండాలనుకోవాలి. నీకు ₹1,00,000 ఇస్తాను డ్రైనేజీలు క్లీన్ చేయాలంటే చాలామంది రారు. సో డిగ్నిటీ ఉండాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలి, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి, ఇవన్నీ కూడా కోరుకుంటారుగా. అలాంటివి చదువుకున్నాము. పీపుల్ హ్యావ్ మిక్స్ ఆఫ్ గోల్స్ అని తెలుసుకున్నాము. తర్వాత మనిషి గురించి ఒక హ్యూమన్ బీయింగ్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నాం, కానీ ఒక కంట్రీ అనేది ఎలా డెవలప్ అవుతుంది అని మనం మాట్లాడుకోవాలి. ఒక కంట్రీ అనేది ఎలా డెవలప్ అవుతుంది దాని ఇన్కమ్ని బట్టే. ఆ ఇన్కమ్ ఎలా కనుక్కుంటాం? అందరు పాపులేషన్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ అనుకున్నాం అనుకో, ఒక కంట్రీలో ఎక్కువ పాపులేషన్ ఉండొచ్చు, ఒక కంట్రీలో తక్కువ పాపులేషన్ ఉండొచ్చు. అప్పుడు ఆ టోటల్ ఇన్కమ్ అనేది డిఫరెన్స్, చాలా గ్యాప్ పెరిగిపోతుంది. కాబట్టి యావరేజ్ కనుక్కుంటాం. అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ కలుపుకుంటే ఆ కంట్రీలో డివైడెడ్ బై టోటల్ పాపులేషన్, ఈ యావరేజ్ ఇన్కమ్నే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. ఆ పర్ క్యాపిటా ఇన్కమ్ $12,055 నిందనుకో, అంతకంటే ఎక్కువ నిందనుకో హై ఇన్కమ్ కంట్రీస్. $995 దానికంటే తక్కువ నిందనుకో లో ఇన్కమ్ కంట్రీస్. ఈ రెండుటికి మిడిల్లో ఉందనుకో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఇండియా అనేది మిడిల్ ఇన్కమ్ కంట్రీలో ఉంది. అప్రాక్సిమేట్లీ $6,300 అలా ప్రతి మనిషి సంపాదిస్తున్నాడు సంవత్సరానికి యావరేజ్గా. అంతకంటే ఎక్కువ తక్కువ ఉండొచ్చు, యావరేజ్ చెప్తున్నా నేను. దీన్ని బట్టి ఇంకోటి 2 సినారియోస్ తీసుకో. ఒక కంట్రీలో 5 మంది ఉంటే 5 మంది సేమ్ ఇన్కమ్, అప్పుడు యావరేజ్ కూడా సేమ్ వస్తుంది. అదే ఇంకొక కంట్రీలో 5 మంది ఉంటే నలుగురు ₹500 సంపాదిస్తున్నారు, ఇంకొకడేమో ₹48,000 సంపాదిస్తా ఉంటే అక్కడ కూడా యావరేజ్ 10,000 వస్తుంది. 500 వీడు ఎక్కడ 10,000 సంపాదించినాడు కదా. సో ఎర్రర్, యావరేజ్ ఇన్కంలో ఎర్రర్ ఉంది. కాబట్టే ఒక దేశం డెవలప్ అయిందా లేదా చెప్పడానికి ఓన్లీ పర్ క్యాపిటా ఇన్కమ్నే కన్సిడర్ చేయకూడదు. ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంది అంటే అప్పుడే హెల్త్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, హెల్త్ని కన్సిడర్ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఆ దేశంలో హెల్త్ బాగుంది అని చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. ఒక చిన్న పిల్లలు పుడతారు, 1000 మంది పుడితే ఆ 1000 మందిలో ఎంతమంది చనిపోతున్నారు? 1 year కూడా అవ్వకుండానే చనిపోతున్నారు. దాన్ని ఇన్ఫాంట్ మార్టాలిటీ. సో ఆ నెంబర్ తక్కువ ఉంటే అక్కడ హెల్త్ బాగున్నట్టు, ఎక్కువ మంది చనిపోతే హెల్త్ బాగాలేనట్టు. అలా కేస్ స్టడీ చూసినాం. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, బీహార్ చూసుకుంటే హర్యానా ఏమో డబ్బు ఎక్కువ సంపాదిస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, కానీ హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా హిమాచల్ ప్రదేశ్ కంటే తక్కువ ఉంది. ఎడ్యుకేషన్ ఎలా తీసుకుంటాం? లిటరసీ రేటు. ఎంతమంది 6 years 7 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, దాన్ని లిటరసీ రేట్ అంటాం. అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది. ఇన్కమ్ పరంగా హిమాచల్ ప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉన్న, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఇన్కమ్తో పాటు ఇవన్నీ కూడా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేసి ఉంది. అలా ప్రపంచ దేశాలని కంపేర్ చేయడానికి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ యొక్క వింగ్ అయిన UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. అందులో ఏముంటుందంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అందులో 189 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. ఆ దేశాలకి ర్యాంక్ ఇస్తుంది, నువ్వు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని. దేన్ని బేసిస్ చేసుకొని ఇస్తుంది అంటే హెల్త్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆ దేశంలో ప్రజలు ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు అనేసి. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఆ దేశంలో ప్రజలు ఎడ్యుకేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎంతమంది స్కూల్స్కి వెళ్తున్నారు. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆ దేశం ఆదాయం. ఈ మూడింటిని బేస్ చేసుకుంటే మన ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలని కంపేర్ చేసుకుంటేనే మనకంటే తక్కువ పాపులేషను, మనకంటే చిన్న దేశమైన శ్రీలంక ఆదాయం పరంగా మనకంటే టాప్లో ఉంది, హెల్త్ పరంగా మనకంటే టాప్లో ఉంది, ఎడ్యుకేషన్ పరంగా మనకంటే టాప్లో ఉంది. చూసారా? అప్పుడు ఇండియా డెవలప్డ్, అది డెవలప్డా? సరే, నేపాల్ తీసుకో, ఆదాయం పరంగా మనకంటే సగమే, కానీ హెల్త్ పరంగా మనకంటే టాప్లో ఉంది, ఎక్కువ సంవత్సరాలు మనకంటే బాగా బతుకుతున్నారు. ఓకే, ఎడ్యుకేషన్ కూడా బాగుంది. దీన్ని బట్టి డబ్బు ఒకటే కాదు, మన దగ్గర డబ్బు ఉంది, ఏం చేసుకోవడానికి ఎక్కువ రోజులు బతకపోతే. సో ఇన్కమ్ అలోన్ డజంట్ మ్యాటర్ ఎనీథింగ్. హెల్త్, ఎడ్యుకేషన్, దీస్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఆల్సో షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఎనీ కంట్రీ. సో ఈ లెసన్కి కన్క్లూజన్ ఏమి ఇస్తాం? ఇన్కమ్ alone doesn't judge development of a country or else development of a person. We require development or improvement in education, health, okay, and gender equality. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిలో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే
కంప్లీట్ డెవలప్మెంట్ని మనం అచీవ్ అవ్వగలుగుతాం. సో ఈ కీ టేక్అవేస్ కూడా అదే, డెవలప్మెంట్ అనేది మిక్స్ ఆఫ్ గోల్స్, బట్ దే కెన్ కాన్ఫ్లిక్ట్. ఒకరి డెవలప్మెంట్ అనేది ఇంకొకరికి కాకపోవచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఓన్లీ ఇన్కమ్ని యావరేజ్ కనుక్కుంటాం, యావరేజ్ ఇన్కమ్. ఆ తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ద్వారా కనుక్కుంటాం. నెక్స్ట్ మోర్ ఈక్వల్ సొసైటీస్ డెవలప్ ఫాస్టర్ వెన్ ఎఫెక్టివ్ పబ్లిక్ ఫెసిలిటీస్ని యూస్ చేసుకుంటే. ఇదే మనం ఇంపార్టెంట్ పాయింట్స్, పబ్లిక్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం కూడా. డన్. ఇది ఈ లెసన్ యొక్క సారాంశం. చాలా సింపుల్ గా ఉంది. ఎక్కడైనా థీరీలుగా పారాగ్రాఫ్లు ఇన్ఫర్మేషన్ ఉందా? వెరీ లెస్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఆన్సర్ పేపర్ మీద పెడితే చాలు మీకు ఫుల్ మార్క్స్. కాబట్టి ఈ స్మార్ట్ నోట్స్ ని డిస్క్రిప్షన్ లో ఉంది అండ్ కమెంట్ సెక్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సోషల్లో ఏ చాప్టర్ కావాలో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద లైక్స్ ఏదైనా కమెంట్కి వస్తే ఆ లెసన్ నేను మళ్ళీ వన్ షాట్ తో మీ ముందరకు వస్తాను. సెలవు తీసుకుంటూ నేను మీ రూపేష్ పూతలపట్టు.